ఇనియా ఎలిమినేషన్తో బిగ్ బాస్ సీజన్ 6ని చీకొడుతున్నారు. ఇప్పటికే తెలుగు బిగ్ బాస్ అంటే యాక్ట్ 2 అనే పరిస్థితి వచ్చేసింది. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో అని గొప్పగా చెప్పే బిగ్ బాస్ని వరస్ట్ రియాలిటీ షో ఇన్ వరల్డ్ అన్నట్టుగా దిగజార్చి పారేశారు. కాస్తో కూస్తో బిగ్ బాస్ లవర్ సీజన్ 6 చూస్తున్నారంటే వాళ్ళని సైతం చూడకుండా చేసేట్టుగా ఎలిమినేషన్ నిర్వహించారు. అయితే ఆల్రెడీ చెత్త షో అని తిట్టిపోస్తున్నారు కాబట్టి ఇంకాస్త గట్టిగా తిట్టించుకుంటే తప్పే ఉందని మొత్తం సిగ్గు వదిలేశారో ఏమో కానీ ఫైనల్ వీక్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పెట్టి బాంబు పేల్చారు హోస్ట్ నాగార్జున. అంటే సరిగ్గా విన్నర్ని ప్రకటించే 3 రోజుల ముందు హౌస్లో నుంచి ఒక కంటెస్టెంట్ని మిడ్ వీక్ ఎలిమినేట్ చేయబోతున్నారు. ఇంతకంటే ఘోరం మరొకటి ఉంటుందా? గ్రాండ్ ఫినాలేకి వెళ్లిన కంటెస్టెంట్ను ఇంటికి పంపడం అంటే దారుణమనే చెప్పాలి. ఇనియా ఎలిమినేషన్ తర్వాత హౌస్లో 6 మిగిలారు. శ్రీసత్య, శ్రీహాన్, కీర్తి, ఆదిరెడ్డి, శ్రీహాన్, రేవంత్ ఈ 6 గ్రాండ్ ఫినాలే వీక్కి వెళ్లారు. అయితే ఈ 6లో ఒకరిని మిడ్ వీక్ ఎలిమినేట్ చేయబోతున్నారు. అయితే ఫినాలేకి వెళ్లిన టాప్ 5 కంటెస్టెంట్కి సంబంధించి జర్నీ వీడియోలు వేస్తూ ఉంటారు. అయితే మొదటిగా రేవంత్ వీడియో వేయడం అనేక సందేహాలకు తావిస్తోంది. గ్రాండ్ ఫినాలేకి వెళ్లిన కంటెస్టెంట్స్ జర్నీ వీడియోలలో లీస్ట్ నుంచి ఫస్ట్ వస్తుంటారు. అలాంటిది రేవంత్ వీడియోను ఫస్టే చూపించడంతో మిడ్ వీక్లో రేవంత్ని పంపేందుకు సన్నాహాలు సిద్ధమయ్యాయనే కామెంట్లు ఊపందుకున్నాయి. ఇనియా ఎలిమినేట్ అవుతుందని అసలు ఎవరూ ఊహించి ఉండరు. కానీ ఆమెను ఎలిమినేట్ చేశారు. గతంలో గీతూని, అంతకుముందు సీజన్లో యాంకర్ రవిని అకారణంగా హౌస్ నుంచి వెళ్లగొట్టారు. వాళ్ల విషయంలో అసలు ఓటింగ్ని పట్టించుకోలేదనేది తప్పక ఒప్పుకోవాల్సిన నిజం. లేకపోతే గీతూ, ఇనియాల కంటే శ్రీసత్యకి ఓట్లు ఎక్కువ రావడమేంటి? సిల్లి కాకపోతే. హోస్టు నాగార్జున ఇది ప్రేక్షకుల ఓటింగ్తో మాత్రమే జరుగుతుందని పచ్చి అబద్ధాలు ఆడినా ఓట్లు వేస్తున్న జనానికి తెలియదా? ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయో? ఆడియన్స్ కంటే గొప్ప న్యాయ నిర్ణేతలు ఎవరుంటారు? కానీ ఆడియన్స్ ఓట్లు వేయించుకున్నారు. కానీ ఆ ఓట్లను పక్కన పెట్టి బిగ్ బాస్ వాళ్లు తమ దగ్గర ఉన్న మేనేజ్మెంట్ కోటా ప్రకారమే ఎలిమినేషన్స్ నిర్వహిస్తున్నారనేది ఎక్కువగా వినిపిస్తున్న మాట. ఇక విన్నర్ రన్నర్ని కూడా ఈ మేనేజ్మెంట్ కోటా ప్రకారమే ప్రకటించబోతున్నారనే టాక్ నడుస్తోంది. ప్రస్తుతం హౌస్లో ఉన్న వాళ్లలో రేవంత్ విన్నర్ అవుతాడని చాలా మంది అంటున్నారు. అయితే ఫిజికల్ టాస్క్లో రేవంత్ని కొట్టేవాడు లేడు. కానీ క్యారెక్టర్ పరంగా అందరికంటే వీక్ అంటే రేవంత్నే. కన్నింగ్, బ్యాక్ బిచ్చింగ్, ఉడుకుబోతుతనం, ఫేక్నెస్, మాటలు మార్చడం, అబద్ధాలు చెప్పడం ఇలా విన్నర్కి ఉండకూడని క్వాలిటీస్ అన్నీ రేవంత్లో ఉన్నాయి. అయితే అతని జర్నీ వీడియోలో సైతం బిగ్ బాస్ ప్రస్తావించిన ఒక విషయం అతని ఫ్యాన్స్ని కలవరపాటికి గురిచేస్తోంది. పాటల పోటీల్లో గెలిచారు కానీ ఇది వ్యక్తిత్వానికి జరిగే పోటీ అని ఒక మాట అన్నారు బిగ్ బాస్. అలాగే రేవంత్ కోపం వల్ల అతను నష్టపోయింది ఏంటో కూడా చెప్పారు. ప్రోమోలోని జర్నీ వీడియోలో రేవంత్ మాట్లాడుతూ, బిగ్ బాస్ మీ పర్మిషన్తో బేబీని తీసుకుంటా. నా కూతురు కూడా ఇలాగే ఉంటుంది. ఇంకో వారంలో నేను బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ని గెలిచిన తర్వాత నా కూతుర్ని కూడా ఇలాగే ఎత్తుకుంటా బిగ్ బాస్. ఈ మాట నేను నమ్మకంతోనే అంటున్నా, ఓవర్ కాన్ఫిడెన్స్తో కాదు. మనం ఏదైనా సాధించాలి అంటే మనపై మనకి నమ్మకం ఉండాలి అని అన్నాడు రేవంత్. ఇక గ్రాండ్ ఫినాలేకి చేరిన రేవంత్తో బిగ్ బాస్ మాట్లాడుతూ, ఇప్పటివరకు గాత్రానికి జరిగిన ఎన్నో పోటీల్లో గెలిచి ఇప్పుడు వ్యక్తిత్వానికి జరిగే పోటీలో కూడా గెలవాలనే పట్టుదలతో ఈ బిగ్ బాస్ హౌజులోకి అడుగుపెట్టారు. మీ కోపమే మీకు బలహీనతగా మారి పొరపాట్లకు కారణమైంది. ఈ విషయాన్ని వెంటనే అర్థం చేసుకుని అందుకు తగ్గట్లు మారి మీ కోపాన్ని ప్యాషన్గా మార్చారు. జీవితంలో అన్ని భావాలు కలిగి ఉన్నవాళ్లే నిజమైన విజేతలు. జీవితంలో తండ్రి అయ్యే ఎంతో ముఖ్యమైన క్షణాలను దగ్గరుండి అనుభవించే అవకాశాన్ని వదులుకున్నారు. మీ వాళ్లకు దూరంగా ఉండి గెలుపు కోసం ఎక్కడికైనా వెళ్లాలనే కోరిక మిమ్మల్ని ముందుకు నడిపింది. ఇప్పుడు మీ ప్రయాణం అంతిమ లక్ష్యాన్ని చేరుకోవాలని బిగ్ బాస్ ఆశిస్తున్నారు. ఫినాలేకి మీకు ఆల్ ది బెస్ట్ అని బిగ్ బాస్ చెప్పగానే రేవంత్ థ్యాంక్యూ బిగ్ బాస్, థ్యాంక్యూ బిగ్ బాస్ అంటూ పెద్దగా అరుస్తూ ఓవర్గా రియాక్ట్ అయ్యాడు. బిగ్ బాస్ ఆట అనేది ఫిజికల్ గేమ్లకు సంబంధించింది కాదు. ఇది పర్సనాలిటీ గేమ్. ఎవరి వ్యక్తిత్వం ఏంటో అన్నది బయటకు తీసే రియాలిటీ గేమ్. ఒక మాటలో చెప్పాలంటే బిగ్ బాస్ ఆట వ్యక్తిత్వానికి జరిగే పోటీ. కేవలం ఫిజికల్ గేమ్లలో ఎరగదీస్తే విన్నర్ కాదు అనేది గత సీజన్లు బట్టి తెలుస్తోంది. ఇప్పుడు బిగ్ బాస్ ఇది వ్యక్తిత్వానికి సంబంధించిన ఆట అని చెప్తున్నారు. రేవంత్ ఏమో నేనే విన్నర్ అని ఫిక్స్ అయిపోయాడు. ఫిక్స్ అయిపోవడం కాదు, ఏ చేత్తో టైటిల్ ఎత్తాలి, ఎలా చూపించాలి అన్నదానిపై కసరత్తులు చేస్తున్నాడు. ఇటు బిగ్ బాస్ వాళ్లేమో ఎప్పుడు ఎవర్ని పీకేస్తారో తెలియదు. ఓటింగ్లో రేవంత్కి తిరుగులేదు. కానీ ఓటింగ్ని పరిగణలోకి తీసుకుంటారా అంటే బోలెడన్ని డౌట్ అనుమానాలు.
ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఈ మిడ్ వీక్లో బిగ్ బాస్ విన్నర్ రేస్లో అందరికంటే ముందున్న రేవంత్ని బయటకు తోసేస్తారనే ప్రచారం ఊపందుకుంది.